వెల్కమ్ టు చందు ఎకానమీ అకాడమీ. ఇప్పుడు మనకి స్కూల్ అసిస్టెంట్లో ఉన్నటువంటి సిలబస్ ఏపీ అండ్ తెలంగాణ అభ్యర్థుల కోసం డిఎస్సి అంటున్నాం. డిఎస్సిలో 6th నుంచి 10th క్లాస్ అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి లెసన్సే మనకు డిఎస్సిలో అడగడం జరుగుతుంది. 6th నుంచి 10th క్లాస్ వరకేమో టెట్, 6th నుంచి ఇంటర్మీడియట్ వరకేమో డిఎస్సి అంటున్నాం. మరి ఈ యొక్క టెట్ అండ్ డిఎస్సి కలిపి మనకి డిఎస్సిలో వచ్చేటువంటి లెసన్స్ మనం కనుక పరిశీలిస్తే, ముఖ్యంగా ఇంటర్మీడియట్ సిలబస్ను మనం పరిశీలించినట్లయితే, ఫస్ట్ వన్ అర్థశాస్త్రం, అర్థం, పరిధి, నిర్వచనాలు, అర్థశాస్త్ర మౌలిక భావనలు అన్నా. నెక్స్ట్ వన్ వినియోగదారుని ప్రవర్తన సిద్ధాంతం, వినియోగదారుని ప్రవర్తన సిద్ధాంతం. ఆ తర్వాత డిమాండ్ సిద్ధాంతం, నెక్స్ట్ వన్ ఉత్పత్తి సిద్ధాంతం, నెక్స్ట్ వన్ పంపిణీ సిద్ధాంతం, నెక్స్ట్ వన్ విలువ సిద్ధాంతం, నెక్స్ట్ వన్ జాతీయ ఆదాయం, నెక్స్ట్ వన్ ద్రవ్యం, బ్యాంకింగ్, బడ్జెట్, పన్నులు. నెక్స్ట్ వన్ ద్రవ్యోల్బణం, నెక్స్ట్ వన్ రంగాలు మొత్తం 3: అగ్రికల్చర్ సెక్టార్, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం అంటున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి, నెక్స్ట్ వన్ ప్రణాళికలు, నీతి ఆయోగ్, నెక్స్ట్ వన్ నిరుద్యోగం, పేదరికం, జనాభా. ఇవన్నీ కూడా మనకి ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి సిలబస్లు ఇవి. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ మనకు వచ్చేసరికి అర్థశాస్త్రం, అర్థం, పరిధి, నిర్వచనాలు అంటున్నాం. అర్థశాస్త్రం ఏ భాషా పదాల నుంచి ఉద్భవించింది, అదేవిధంగా అర్థశాస్త్ర నిర్వచనాలు ఏంటివి, మార్షల్ ఇచ్చిన నిర్వచనం ఏంటిది, రాబిన్స్ ఇచ్చిన నిర్వచనం ఏంటిది, ఆడమ్ స్మిత్ ఇచ్చిన నిర్వచనం ఏంటి, శాముల్సన్ ఇచ్చిన నిర్వచనాలు ఏంటివి అనేవి మొత్తం కూడా ఫస్ట్ యూనిట్లో ఉంటాయి. మరి అదే అర్థశాస్త్ర మౌలిక భావనలో చూస్తే, ప్రాథమిక అంశాలను పరిశీలిస్తే వస్తువులు ఎన్ని రకాలు, ఉచిత వస్తువులు అంటే ఏంది, ఆర్థిక వస్తువులు అంటే ఏంది, సార్వజనీన వస్తువులు అంటే ఏంది అనే అంశాలు మొత్తం కూడా మనం ఫస్ట్ యూనిట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంటున్నాం. నెక్స్ట్ వన్ వినియోగదారుని ప్రవర్తన సిద్ధాంతం. వినియోగదారుని ప్రవర్తన సిద్ధాంతంలో ప్రయోజనం అంటే ఏంది,
ప్రయోజనం ఎన్ని రకాలు, ఆర్డినల్ ప్రయోజనం అంటే ఏంది, కార్డినల్ ప్రయోజనం అంటే ఏంది, క్షీరోపాంత ప్రయోజన సూత్రం, సమోపాంత ప్రయోజన సూత్రాలు అనే అంశాలని ఈ యొక్క సెకండ్ లెసన్లో మనం పూర్తిగా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత డిమాండ్ సిద్ధాంతం అంటున్నాం. డిమాండ్ అంటే ఏంది, డిమాండ్ నిర్ణయించే అంశాలేంటివి, డిమాండ్ ఫలం అంటే ఏంది, డిమాండ్ రకాలేంటివి, డిమాండ్ వ్యాకోచత్వ పద్ధతులు ఏంటివి, వాటి ప్రాముఖ్యత ఏంటిది అనేది మొత్తం కూడా పటాల రూపంలో మొత్తం డిమాండ్ సిద్ధాంతాన్ని తెలుసుకోవచ్చు అంటున్నాం ఇక్కడ. నెక్స్ట్ వన్ ఉత్పత్తి సిద్ధాంతం. ఉత్పత్తి సిద్ధాంతంలో ఉత్పత్తి అంటే ఏంది, మరి అసలు అర్థశాస్త్రంలో ఉత్పత్తి అనగా నూతన సృష్టినే ఉత్పత్తి అంటారా, లేదా అసలు ప్రొడక్షన్ ఉత్పత్తి అంటే ఏంది అనేది కూడా తెలుసుకోవచ్చు. మరి ఇక్కడ ఉత్పత్తి అంటే ఏదైనా ఒక వస్తువుకి ఒక ప్రయోజనాన్ని కల్పించడాన్నే ఉత్పత్తి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, చక్కని కుర్చీగా మార్చినప్పుడు కుర్చీకి కలిగే ప్రయోజనం ఏంది, ఆకార ప్రయోజనం, కాబట్టి కుర్చీ ఉత్పత్తి అయింది అంటాం. అలాంటి విషయాలని ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది ఈ యూనిట్లో. ఆ తర్వాత సప్లై సిద్ధాంతం. ఆ సప్లై నిర్ణయించే అంశాలేంటివి, సప్లై ఫలం ఏంటిది, సప్లై రేఖ ఎలా ఉంటుంది అనేది కూడా ఈ ఉత్పత్తి సిద్ధాంతంలోనే మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. అదే నెక్స్ట్ వన్ పంపిణీ సిద్ధాంతం. ఉత్పత్తి కారకాలకు వాటి ప్రతిఫలాలను ఏ విధంగా పంచాలని తెలియజేసే దానినే పంపిణీ అంటాం. అలా ఆ ఉత్పత్తి కారకాలేంటివి, వాటి ప్రతిఫలాలేంటివి, వాటి లక్షణాలేంటివి అనేవి మొత్తం కూడా పంపిణీ సిద్ధాంతాల్లో తెలుసుకుంటాం. నెక్స్ట్ విలువ సిద్ధాంతం అంటున్నాం. విలువ సిద్ధాంతంలో మార్కెట్ల వర్గీకరణ అంటున్నాం. రాబడి వ్యయాలు ఎలా ఉంటాయి, ప్రైవేట్ వ్యక్తులకు వచ్చే రాబడి వ్యయాలు, స్థిర వ్యయం అంటే ఏంది, చర వ్యయం అంటే ఏంది, మొత్తం వ్యయం అంటే ఏంది, ఉపాంత వ్యయం అంటే ఏంది, అవకాశ వ్యయం అంటే ఏంది, ఇవన్నీ కూడా దీంట్లో తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అంటున్నాం. అలా వ్యయాల రకాలు అంటున్నాం. రాబడుల రకాలు, ఆ రాబడుల ఉపాంత రాబడి అంటే ఏంది, మొత్తం రాబడి అంటే ఏంది, సగటు రాబడి అంటే ఏంది అనే అంశాలను కూడా ఈ యొక్క విలువ సిద్ధాంతంలో తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మార్కెట్ల రకాలు అంటున్నాం. కాలాన్ని బట్టి మార్కెట్లు ఎన్ని రకాలు, స్థలాన్ని బట్టి మార్కెట్లు ఎన్ని రకాలు, పోటీని బట్టి మార్కెట్లు ఎన్ని రకాలు, వాటిని అనాలిసిస్ ఎలా ఉంటుంది అనేది కూడా ఈ విలువ సిద్ధాంతంలో మనం స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్ అంటున్నా. ఈ నేషనల్ ఇన్కమ్ మొత్తం మనకు 3 భాగాలుగా ఉంటాయి. 10th క్లాస్ ఏదైతే ఉందో ఆ 10th క్లాస్లో ఉత్పత్తి ఉపాధి అనే లెసన్లో మనకి ఈ యొక్క నేషనల్ ఇన్కమ్ అనేది టచ్ అవుతుంది. ఫస్ట్ రంగాలు ఎలా ఉంటాయి, జీడిపి అంటే ఏంది, జిఎన్పి అంటే ఏంది అనేది కొంచెం ఉంటుంది, అది స్కూల్ బుక్. తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నేషనల్ ఇన్కమ్ స్టాండర్డ్ ఉంటుంది. స్టాండర్డ్ అంటే జాతీయ ఆదాయం అంటే ఏంది, జాతీయ ఆదాయ నిర్వచనాలు ఏవెవరు ఏ ఆర్థికవేత్త ఏ నిర్వచనాలు ఇచ్చారు, జాతీయ ఆదాయ భావనలు ఏంటివి, తలసరి ఆదాయం అంటే ఏంటి అనేది మొత్తం కూడా కాన్సెప్ట్, టోటల్ కాన్సెప్ట్ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. అదే మళ్ళీ సెకండ్ ఇయర్లోకి వచ్చేసరికి భారతదేశంలో జాతీయ ఆదాయ ధోరణులు, భారతదేశంలో జాతీయ ఆదాయ ధోరణులు అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది ఇక్కడ మనకి జాతీయ ఆదాయం అనే లెసన్లో మనం తెలుసుకోవచ్చు అంటున్నాం. మరి అదే విధంగా ద్రవ్యం అనే లెసన్, ద్రవ్యం అనేది 8th క్లాస్ స్కూల్ బుక్లో 8th క్లాస్లో ఉంటుంది. దీన్ని కలుపుకొని ఇక్కడ మనకు ద్రవ్యం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. ఆ ద్రవ్యం అంటే ఏంది, ద్రవ్య నిర్వచనాలు ఎవరెవరు ఇచ్చారు, ద్రవ్యం రకాలేంటివి, మనీ సప్లై ఏంది అనేది కూడా, వెలాసిటీ ఆఫ్ మనీ అంటే ఏంది అనే అంశాలను మొత్తం మనం ఈ యొక్క ద్రవ్యం లెసన్లో కూడా తెలుసుకోవచ్చు. తర్వాత బ్యాంకింగ్ అంటున్నా. బ్యాంకింగ్లో భారతదేశంలో అత్యున్నతమైన బ్యాంక్ ఆర్బీఐ విధులేంటివి అనే అంశాన్ని ఇక్కడ మనం గ్రహించాలి ఇక్కడ. ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాలకు రుణాలను అందించేటువంటి బ్యాంకులు,
సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, ఈ మూడింటికి రుణాలను అందించే అతిపెద్ద బ్యాంక్ నాబార్డ్. ఈ యొక్క వ్యవస్థ మొత్తం కూడా బ్యాంకింగ్ లో తెలుసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ మనకి స్కూల్ బుక్ లో కూడా బ్యాంకింగ్ అనే లెసన్ అనేది ఉంటుంది కదా. అదేంటి, వాణిజ్య బ్యాంకుల విధులు, అదే విధంగా డిజిటల్ పేమెంట్ చెల్లింపులు ఎలా ఉన్నాయి అనే అంశాలను ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ వన్ బడ్జెట్ అంటున్నా. బడ్జెట్ ని ఎలా తయారు చేస్తారు, రాబడులు ఎలా ఉంటాయి, వ్యయాలు ఎలా ఉంటాయి, లోటులు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ లోటులు అంటున్నా, రెవెన్యూ లోటు, మూలధన లోటు, కోశ లోటు, ఆ తర్వాత ప్రాథమిక లోట్లు అన్నీ కూడా ఈ యొక్క బడ్జెట్ లో తెలుసుకోవచ్చు అన్నాం. నెక్స్ట్ వన్ పన్నులు. ప్రత్యక్ష పన్నులు ఏంటివి, పరోక్ష పన్నులు. కేంద్ర ప్రభుత్వం విధించే పన్నులు, రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నులు. ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చిన పన్ను ఏంటి అంటే జిఎస్టీ అనేది తెలుసు. ఆ జిఎస్టీ మీద ప్రతి సంవత్సరం క్వశ్చన్ అడుగుతున్నాడు. ప్రతి ఎగ్జామ్ లో ఇక్కడ మనకి టెట్ గానే డిఎస్సీలు అడుగుతున్నాడు. జిఎస్టీని లెక్కించే విధానం మీద క్వశ్చన్ అడుగుతున్నాడు, లెక్క అడుగుతున్నాడు. కాబట్టి ఆ లెక్క అనేది జిఎస్టీ అనేది ఏంది అనేది మొత్తం ఇక్కడ మనం వీటి గురించి తెలుసుకోవచ్చు. మరి అదే విధంగా ద్రవ్యోల్బణం. ధరలు నిరంతరం పెరగడాన్నే ద్రవ్యోల్బణం అంటాం. ఈ ద్రవ్యోల్బణం వల్ల ప్రభావితానికి గురయ్యేటువంటి వ్యక్తులు ఎవరు, వ్యవస్థలేంటివి, ద్రవ్యోల్బణం రకాలేంటివి, రేటుని బట్టి ద్రవ్యోల్బణం ఎలా ఉంటుంది, కారణాలను బట్టి ద్రవ్యోల్బణం అనే రకాలు ఎలా ఉంటాయి, ద్రవ్యోల్బణానికి ఆర్బీఐ తీసుకునే మానిటరీ పాలసీస్ ఏంటివి, అదే ద్రవ్యోల్బణ నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే కోశపరమైన చర్యలు, ఫిజికల్ పాలసీస్ ఏంటివి అనేవి మొత్తం కూడా మనం ద్రవ్యోల్బణంలో తెలుసుకుంటాం. మరి రంగాలకు వచ్చేసరికి వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగాలు. అవునా, అగ్రికల్చర్ సెక్టర్. భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం పరిస్థితి ఏంది, నీటిపారుదల సౌకర్యాలు ఎలా ఉన్నాయి, పంటలు ఎలా ఉన్నాయి, కనీస మద్దతు ధరలు ఎలా ఉన్నాయి అనే అంశాలు కూడా మనం ఇక్కడ స్పష్టంగా తెలుసుకుంటాం. ఆ తర్వాత పారిశ్రామిక రంగం. పారిశ్రామిక రంగంపై ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న పరిశ్రమలు ఎన్ని రకాలు, ఏ విధంగా ఉన్నాయి అనే అంశాలు మొత్తం కూడా ఎక్కడెక్కడ ఏ పరిశ్రమలను ఏర్పాటు చేశారని చెప్తాం. సేవా రంగము అంటున్నాం. కంటికి కనపడని వస్తువులను తయారు చేసే రంగాన్నే సేవా రంగము అంటాం. అభౌతిక వస్తువులు తయారు చేసే రంగమే సేవా రంగము అంటున్నాం. ఆ సేవా రంగం అనే దాని గురించి ఇక్కడ స్పష్టంగా తెలుసుకుంటాం. అదేవిధంగా ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి అంటున్నాం. అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిన భావన ఆర్థిక వృద్ధి అయితే, అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించిన భావన ఆర్థిక అభివృద్ధి. కాబట్టి ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి లక్షణాలేంటివి, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి భేదాలేంటివి, ఆ తర్వాత ఆర్థిక అభివృద్ధికి తోడు కావలసినటువంటి అంశాలేంటివి అనేది ఇక్కడ మనం తెలుసుకుంటాం. అదేవిధంగా భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం కాబట్టి ఈ అభివృద్ధి చెందుతూ ఉన్న దేశానికి సంబంధించిన భావన ఆర్థిక అభివృద్ధి కాబట్టి ఇక్కడ భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ లక్షణాలు అనేది కూడా మనం ఇక్కడ స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్రణాళికలు అంటున్నా. భారతదేశంలో ప్రస్తుతం వరకు అమలైనటువంటి 12 పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి. ముఖ్యంగా 12వ ప్రణాళికలను స్పెషలైజేషన్ గా మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. అంతేకాకుండా ప్రణాళిక సంఘ స్థానంలో 2015 జనవరి 1వ తారీఖున నీతి ఆయోగ్ రావడం జరిగింది. ఆ నీతి ఆయోగ్ని సభ్యులను ఎవరెవరు ఎన్నుకుంటారు, అదేం చేస్తుంది అనే అంశాలను మొత్తం కూడా ఇక్కడ మనం ఈ లెసన్లో మనం స్పష్టంగా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ భారతదేశ ఆర్థిక వ్యవస్థకే కానీ లేదా ఏ ఆర్థిక వ్యవస్థకైనా ఉండే సమస్యలు మూడు సమస్యలు అంటున్నా. 1 మనది సమస్య, 2 మనకున్నది సమస్య, 3 మనమే అసలు సమస్య అన్నా. ఫస్ట్ మనది సమస్య నిరుద్యోగం, రెండవది మనకున్నది పేదరికం, మూడవది మనమే అసలు సమస్య జనాభా. ఈ నిరుద్యోగం రకాలేంటివి, ఆ తర్వాత నిరుద్యోగ నిర్మూలన చర్యలేంటివి, పేదరికం అంటే ఏంది, పేదరిక నిర్మూలన రకాలేంటివి, నిర్మూలన చర్యలేంటివి, అదే జనాభా అంటున్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో జనాభా అనేది ఎంత ఉన్నది, ఈ రాష్ట్రాల వారిగా జనాభా, వర్గాల వారిగా జనాభా, ఆ తర్వాత
రాష్ట్రానికి కూడా ప్రాధాన్యత ఇస్తూ ఏపీ అయితే ఏపీలో జిల్లాల వారీగా జనాభా, తెలంగాణ ప్రాంతంలో అయితే పీరియాడిక్ లేబర్ సర్వే 2018 ప్రకారం జనాభా సర్వే ఏ విధంగా జరిగింది, ఎలా ఉన్నారు, స్త్రీ పురుష నిష్పత్తి ఎంత, స్త్రీ జనాభా ఎంత, పురుష జనాభా ఎంత, అలా దేశంలో రాష్ట్రాల వారీగా జిల్లాల వారీగా మొత్తం కూడా ఈ జనాభా అనే విషయంలో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది మన డిఎస్సికి ఉన్నటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సిలబస్ మొత్తం కలిపినటువంటి సిలబస్ ఇది. కాబట్టి దీనిపైన పూర్తిగా అవగాహన కలిగినప్పుడు మాత్రమే మనం చదవడానికి అవకాశం ఉంటుంది. నేను మీకు ఈ యొక్క లెసన్లన్నీ కూడా ఆన్లైన్ ద్వారా చందు అకాడమీ ద్వారా మీకు అర్థమయ్యే విధంగా చాలా ఈజీ భాషలో అందించగలుగుతానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.